అందరికీ నమస్కారం. మనకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది. ఈ నెల అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. దానికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. మీ తరపున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే మా అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే వంశపారంపర్యంగా తీసుకెళ్దామని ఉద్దేశం కాదు. అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ప్రభుత్వాలు చాలా ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ పెడుతుంది. ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక స్కీమ్ తీసేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలవుగాని హామీలన్నీ ఇచ్చేసింది, అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చేసింది. పాత గవర్నమెంట్ తీసేసిన హామీలన్నీ కూడా మేము చేస్తామని చెప్పింది. 8 నెలలే అయింది. ఈ 8 నెలల్లో కూడా ఈ రోజుకి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక పెన్షన్స్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేకపోయింది. దీన్ని ప్రశ్నించే గొంతుకులు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుగా కనబడట్లేదు. నేను నిరాకంఠంగా నిర్విరామంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. నా గొంతుకు తోడు ఇంకో గొంతుక శాసన మండలిలో ఉండాలి. అది నా రక్తమైతే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఉద్దేశం. ఎందువల్లంటే నా మీద ఒక నమ్మకం ఉంది. ప్రజలకే కాదు, దళిత ప్రజలకే కాదు, ఈ రోజున ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది. ఏం నమ్మకం అంటే ఏదన్నా ఆపదలో ఉంటే హర్ష్ కుమార్ వస్తాడు, హర్ష్ కుమార్ ఆదుకుంటాడు, హర్ష్ కుమార్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు, హర్ష్ కుమార్ అక్రమాలను ఎదిరిస్తాడు. ఖచ్చితంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయి రెండో అబ్బాయిని దీంట్లో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, రావాలి ఎలక్షన్స్లోకి వచ్చి నువ్వు కంటెస్ట్ చేయి, అలాగే పెద్దోడు ఉన్నాడు కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి వాడిని అంటే వాడికి ఒక విజన్ ఉంది. ఏం చేయాలి? మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంగానే మనం వెళ్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే వెళ్తున్నాం. అయినా సరే మనం ఏ విధంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ని ఆదుకోవాలి, గ్రాడ్యుయేట్స్కి ఏ స్కీముల ద్వారా మనం మంచి చేయగలుగుతామని ఒక ఆలోచన చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని దాని ద్వారా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ని కలవడానికి ప్రయత్నిస్తూ టీచర్స్ని, ప్రైవేట్ టీచర్స్ని అందరినీ తీస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ కాకినాడలో ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే కానీ వాడు తిరుగుతున్నాడు, కానీ ప్రెస్ మీట్గా ఇది అనే. ఎందువల్లంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్కి అంటే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అని ప్రకటించాడు. అరే, నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశాడు, ఇచ్చేసానంటాడేంటి అని చెప్పేసి మొత్తం నేను ఎవరికన్నా ఇచ్చాడేమో రాష్ట్రంలో అని చేయించాను. అంటే ఎంత దారుణం అంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నది నాకు అప్పుడు అర్థమైంది. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారండి. నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పేసి వచ్చారు. ఇలాగా మనం ఈ రకంగా చేస్తూ ఉంటుంటే ఎన్ని అబద్ధాలు ఇప్పుడు మొన్న మీకు తెలుసు, మొన్న ఒక రోజున తల్లికి వందనం ఈ సంవత్సరానికి ఇవ్వలేము, మళ్ళీ నిన్న ఇస్తాం. తల్లికి వందనం ఇవ్వలేదు అంటాడు, ఇస్తానంటాడు. మహిళలకు 1500 రూపాయలు ఇవ్వలేదు.
సూపర్ 6 పథకాలు ఒక్కటి లేదు. రైతు భరోసా, ఇలాగా మనం ఏ పథకం చూసినా ఈ 8 నెలల్లో రోడ్లు అత్యంత వైభవంగా తయారు చేసేస్తాను. కొన్ని రోడ్లు అయినాయి, నేను పూర్తిగా అవ్వలేదంటలేదు. మనం 2 సంవత్సరాల నుంచి కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి ఎదురు చూస్తున్నాం. ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ది మెయిన్ రోడ్డు, ఉభయ గోదావరి జిల్లాలను కలిపే మెయిన్ రోడ్డు కాకినాడ రాజమండ్రి రోడ్డు. ఈ రోజుకి ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి. 8 నెలల ప్రభుత్వం వచ్చిన ఎంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు వచ్చాడంటే, అస్సలు ప్రతి విషయంలోనూ కూడా అతను అడ్మినిస్ట్రేషన్ చూసి అతను చాలా బాగా చేస్తాడు, చంద్రబాబు నాయుడు జాబ్ వస్తుంది, ఇటువంటి చిలవలు పొలవలు చేర్చి అతన్ని ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కింద అతను చేసుకుని అతను ప్రమోట్ చేసుకుని ప్రజలందరినీ మోసగించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. తీరా చూసేటాడు కల్లా దిస్ ఈజ్ ది సేమ్ సిచ్యుయేషన్. ఇదే పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం ఉంది, జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. అదే ఆర్థిక పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. మరి జగన్ ఇచ్చాడు కదా, ఇదే ఆర్థిక పరిస్థితుల్లో జగన్ ఎలా ఇవ్వగలిగాడు? మీరు అలాగే ఇవ్వలేకపోతున్నారు. జగన్ ఇచ్చినప్పుడు ఇదే ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు అంటే యూఆర్ ఎ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటర్. పూర్తిగా మీరు అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా ఇదయ్యారు. ఇక మొన్న టీచర్స్కి ఫీజు రియంబర్స్మెంట్స్, ప్రైవేట్ టీచర్స్ ఉద్యోగాల జీతాల గురించి మనం January 11th ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు, ప్రెస్ మీట్ చెప్పాడు, ప్రెస్కి చెప్పాడు, నేను ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంతా అందరికీ వేసేస్తున్నానని చెప్పి. నిజమే కావాలి అనుకున్నాం. సరే పాప 6 నెలల నుంచి మా కాలేజీలోనే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇతను ఇప్పుడు వచ్చి 8 నెలలు అయింది, ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు. అంతకుముందు 2019 సంవత్సరంలో ఇతను పెట్టిన బాకీ మాకు 1,87,00,000, అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవన్నీ ఇస్తాడేమో అని అనుకుంటే అవి ఇవ్వడంట, ఈ క్వార్టర్ ఇస్తాడంట. అయినా కానీ 11వ తారీఖున అనౌన్స్ చేసింది, ఈవేళ 2వ తారీఖు. ఈ రోజుకి పిల్లలకి స్కాలర్షిప్స్ అమౌంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమీ వేయలేదు. అంటే షార్ట్ టైం అబద్ధాలు కూడా గొప్పగా చెప్పేస్తున్నాడు. నిన్న ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళే మరి విజన్ అన్నాడు, విజన్ డాక్యుమెంట్ అన్నాడు, తర్వాత భారతదేశం అన్నాడు, కేజ్రీవాల్ ఏం చేయలేదు అన్నాడు. ఈయన అన్నీ ఇంప్లిమెంట్ చేసి అన్నీ చేసేస్తున్నావు అని చెప్పేసి మంచి మేకప్ వేసుకుని బ్రహ్మాండంగా చెప్పాడు. తీరా చూస్తే ఇతను చెప్పినవి అన్నీ ఢిల్లీ ప్రజలకు చెప్తా ఉన్నాను, శుద్ధ అబద్ధాలు. తన ఫెయిల్డ్ ముఖ్యమంత్రి, ఒక్క హామీ కూడా అమలు చేయలేని ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడిగే గొంతు శాసన మండలిలో ఉండాలి. ఇంత ముందున్న వాళ్ళు ఏ రకంగా అడిగారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా సుందర్ని నేను పంపిస్తున్నాను, ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా అడిగి ఈ గొంతుని, ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఈ గొంతుని, ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన గొంతుని శాసన మండలిలో ప్రతిబింబించేటట్టు మరి గవర్నమెంట్ని నించోబెడతాడు ఒక్కడైనా సరే. అదే నా ఆకాంక్ష. అందుగురించే నిన్ను పంపడానికి నేను తన్ని నించోబెట్టాను, సుందర్ని. మరి తప్పకుండా మీరందరూ ఈ రోజుకి మీరు రాష్ట్ర పరిస్థితులు ప్రతి గ్రాడ్యుయేట్కి తెలుసు కాబట్టి మీరు ఎవరో కూడా తెలుగుదేశానికి ఓటేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరు వేయరు, చదువుకున్నవాడు ఎవడు కూడా మరి ఎవడు వేయడు. ఖచ్చితంగా వాళ్ళకి అగెయినిస్ట్గానే ఓటు చేస్తారు. మీ అగెయినిస్ట్గా చేసి ఓట్లన్నీ కూడా చీలిపోకుండా యూటీఎఫ్కి దానికి దీనికి అది చీలిపోకుండా సుందర్కేయండి. సుందర్కేస్తే ఖచ్చితంగా సుందరు మీ యొక్క ప్రతినిధి అవుతాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు సేవ చేసుకున్నానికి ముందుకు వస్తున్నాడు. తప్పకుండా విజయం సాధిస్తాడు. మీరు ఆశీర్వదించమని కోరుతూ మరి సెలవు తీసుకున్నాను. జై హింద్.